చెరుకు పిండి నల్లి ఏదైతే ఉందో, మనం ఏవైతే మొక్కల్ని నర్సరీలలో పెంచుకుంటూ ఉంటామో అటువంటి దగ్గర ఈ పిండి నల్లి ఉధృతి అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. మనం ఆ మొలకల్ని తీసుకొని పొలంలో పెట్టినప్పుడు ఆకు తొడిమెకు మరియు ఈ కాండానికి మధ్యలో కనుపు లోపల ఈ పిండి నల్లి అనేది ఎక్కువగా ఉండి రసాన్ని పీలుస్తూ ఉంటుంది. ఈ పిండి నల్లి రసం పీల్చడం జనరల్గా మొక్క పరిపక్వత దశకు వచ్చినప్పుడు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. తర్వాత పంట బిట్టకి గురైనప్పుడు కూడా ఈ పురుగుల యొక్క ఉధృతి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగులు మొక్క నుంచి కంటిన్యూస్గా ఉండి రసం పీల్చడం వలన మొక్క పసుపు రంగులోకి మారిపోవడం, మొక్క కాండం బలహీనపడడంతో పాటు రసనాణ్యత మరియు రికవరీ పైన కూడా ఎక్కువగా ఇవి ప్రభావం చూపిస్తూ ఉంటాయి. కాబట్టి రైతులు ఎప్పుడన్నా కానీ పిండి నల్లిని గనక గమనించినట్లయితే ఆ తొడిమెల దగ్గర ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా తీసివేసి ఆకుల్ని మొక్క మొత్తం తడిచేలాగా మోనోక్రోటోఫాస్ అనే రసాయనం అయితే 600 మిల్లీలీటర్లు, ఎసిఫేట్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ అనే రసాయనం అయితే 1 ఎకరానికి కేజీ చొప్పున 400 లీటర్ల నీటిలో కలిపి మొక్క పూర్తిగా తడిచేలాగా పిచికారీ చేయడం వలన మనం ఈ పిండి నల్లి సమస్యను కొంతవరకు అధిగమించవచ్చు.